వేదికలో కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నీ దాసులు సత్యప్రసాద్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బర్ణబాబు గారిని బట్టి మీకు వందనాలు. ప్రభా, బలమైన ఆత్మచేత వారిని నడిపించినందుకు వందనాలు ప్రభు. అద్భుతమైన నీ కార్యాలు అవి మా కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషుల యొక్క హృదయాలకు అవి గోచరం కాదని నీ వాక్యం సెలవిస్తోంది ప్రభు. మా మనోనేత్రాలు వెలిగించండి. మీ ఉద్దేశాలు, మీ సంగతులు మా పట్ల నెరవేర్చండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, నూతన హృదయం కలిగి, ఏకాత్మ కలిగి ప్రభా, నిన్ను స్తుతించి గణపరిచేవారుగా మమ్మల్ని చేయండి. ఈ రక్తము ఈ పెండాలమంతా కూడా ప్రోక్షించండి. ఈ సౌండ్ సిస్టమ్ ఎంతవరకు అయితే వినబడుతుందో అంత వారందరూ కూడా మేలు పొందినట్లుగా చేయండి ప్రభు. దేవాని యొక్క కనికరము మా అందరి పైన నుంచి నీ దాసుని నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రకాష్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి వాక్యం కొరకు సిద్ధపరచబడిన దైవజనులు సత్యప్రసాద్ గారు వాక్యాన్ని అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అప్పుడే మనం 3వ దినంలోకి వచ్చేసాం. మొదటి రోజు అలాగే 2 రోజులు తన దాసులను వాడుకొని దేవుడు మనకు అందించిన సంగతులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ సమయంలో ఈ స్థలంలో నిలబడటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఇక్కడ అవకాశాన్ని ఇచ్చిన దేవుని సేవకులు రాజేశ్వర గారికి, వారి కుటుంబానికి, సంఘానికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడున్న దేవుని సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనం చూడండి. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ ఉండి ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఘనమైన నీ కోడుకులను మీరు జరిగించుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి రోజు, 2వ రోజు మీ కృపతో నింపారు. నీ మహిమతో ఈ ప్రాంగణం అంతా నింపినందుకు స్తోత్రాలు. ఈ 3వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ ఉదయకాలం నాయన ఈ సెక్షన్లో కూడా మీ కృపతో నింపండి. మధ్యాహ్నం రాత్రి జరగనైన కూడుకుల విషయంలో కూడా సహాయం చేయండి. మా జీవం, మా రక్షకుడు, మా ప్రధాన యాజకుడైన యేసు ప్రభును గూర్చిన సంగతులు మాత్రమే మేము వినుటకు, నేర్చుకున్నటకు మీ కృప మాకు దయచేయమని వింటున్న నీ ప్రజలకును, అలాగే ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరినీ మీ కృపలో భద్రం చేసుకోమని, అందరికీ నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ముందుకు కొనసాగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి మనము ఈ రూతు గ్రంథంలో ఉన్న వచనాలు ఎన్నో మార్లు మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవుని మహాకృప ఏంటంటే చాలా వచనాలు మనకు తెలుసు, చాలా వాక్యాలు మనకి ప్రభు కృపను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రభు మనల్ని ఏంటంటే ఆయన మనతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ప్రభు స్తోత్రం. ఎలా మాట్లాడుతున్నాడు? ప్రేమగా మాట్లాడుతున్నాడు. 26లో మనం ఫలించాలని 25లో కావలసిన ఆయన ఎరువంతా పెట్టేశాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం ఆశిస్తున్నాడు అంటే మన నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు.
ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. 24 కంటే 25 చాలా ఆహారం పెట్టాడు మీకు కదా. దేవునికి స్తోత్రం. 26లో అంతకంటే ఎక్కువ పెట్టును గాక, అంతకంటే ఎక్కువ ఎరుగు పెడతాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకే ప్రేమిస్తున్న ఆయన మనతో ప్రీతిగా ప్రేమగా మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు స్తోత్రం. అయితే ఇక్కడ మనం రూతు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 2వ అధ్యాయంలో 15-16 వచనాలు మనం చదివితే, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొని వచ్చును. ఇలా చెప్పండి, అక్కడ ఆమె అంటే ఎవరు? రూత్ కదా. రూత్ని అక్కడ ఉన్న పురుషుడు ఎవరు? బోయాజు. బోయాజు అంటే ఎవరని చదువుతాం మనం, ఎవరని నేర్చుకుంటున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె అంటే ఎవరు? సంఘం. దేవుని స్తోత్రం. ఆమె అంటే ఎవరు? సంఘం. స్త్రీ అంటే మనమే సంఘం. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందంట? పొలంలోనికి వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చింది? పొలంలోనికి వచ్చింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తన పనివారితో ఇలా చెప్తున్నాడు, మీరు ఆమెను అవమానపరచకండి, మరియు ఆమె కొరకు పిడికెల్లో పాడవేసి ఆమె ఏరుకొనినట్లు విడిచిపెట్టండి. అంతేగాని ఇలా అంటున్నాడు, ఆమెను మీరు గద్దించకండి, ఆమెను అవమానపరచకండి, ఆమెను గద్దించకండి అని ఎవరితో చెప్తున్నాడు? తన దాసులతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? బోయాజు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ రూత్ ఎందుకు వచ్చింది ఆ పొలంలోని కనంటే, పనులు ఏరుకోవడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? పనులు ఏరుకోవడానికి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ పొలం ఏంటో కాదు, ఆ పొలమే సంఘం. మన సంఘంలోనికి ఎందుకు వస్తున్నాం? సంఘంలోనికి ఎందుకు వస్తున్నాం? ప్రభువులో ఉన్న వాటన్నిటిని మనం ఏరుకోవడానికి వస్తున్నాం, లేదంటే మనం పొందుకోవడానికి వస్తున్నాం, తీసుకోవడానికి వస్తున్నాం. కాబట్టి ఆ పొలములు ఏమున్నాయి? ఆ పొలంలో ఎవలలు ఉన్నాయి, ఆ పొలంలో గోధుమలు ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి ఎవరు వచ్చారు? రూత్ వచ్చింది. ప్రభు స్తోత్రం. నోవాహు ఓడలో ఏముంది? ఆహారం ఉంది. నోవాహు కుటుంబము ఓడలో ఉన్న జంతువులన్నీ కూడా తిని తృప్తి పొందేంత ఆహారం ఎక్కడుంది? ఓడలో ఉంది. ఆ ఓడ ఏంటో కాదు, అది కూడా సంఘం. మేడగదిలో సామాగ్రి కలిగిన మేడగది అన్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడంటే, మేడగదిలో సామాగ్రి కలిగిన మేడగది అని అన్నాడు. మేడగది అన్న కూడా ఏంటి? సంఘం. ఆ మేడగదిలో ఏమున్నాయి? సామాగ్రి ఉంది. ప్రభు స్తోత్రం. ఓడలు ఏముంది? ఆహారం ఉంది. పొలములో ఏమున్నాయి? పనులు ఉన్నాయి. పొలంలో పనులు అందాం, మనకి ఎక్కువ అదే అలవాటు కదండి. పొలంలో పనులు ఉన్నాయి, ఓడలో ఆహారం ఉంది, ఆ మేడగదిలో సామాగ్రి ఉంది. ఈ మూడిటికి కలిపి ఒక పేరు పెడదాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా, అది ఇక్కడి నుంచి చదవండి అందరూ, జీవమునకు భక్తికిని, అదండి జీవానికి భక్తికి కావలసినవన్నీ ఆ పొలంలో ఉన్నాయి. జీవానికి భక్తికి కావలసినవన్నీ ఆ రెండో చెప్పండి. మీరు పొలం దగ్గర ఆగిపోయారు, ఆ ఓడలో ఉన్నాయి. జీవానికి భక్తికి కావలసినవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ మేడగదిలో ఉన్నాయి. ఆ మేడగదే సంఘం. కాబట్టి మనం ఎందుకు వస్తున్నాం సంఘానికి? జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని పొందుకోవడానికి వస్తున్నాం. పొందుకోవడానికి వస్తున్న మనతో ఆయన పొందుకోవడానికి సంఘం వస్తుంటే, రూత్ వస్తే పనివారితో బోయాజు ఏం చెప్తున్నాడంటే, ఆమెను మీరు గద్దించకండి, ఆమెను మీరు అవమానపరచకండి. ఎందుకంటే ఆమెకి కావలసినవన్నీ నేను ఇక్కడే ఉంచాను. ఆమెకి కావలసినవన్నీ, జీవానికి భక్తికి కావలసినవన్నీ పొలంలో ఉంచాను. జీవానికి భక్తి కావలసినవన్నీ కూడా మేడగదిలో ఉంచాను. జీవానికి భక్తి కావలసినవన్నీ ఆ ఓడలో ఉంచాను. కాబట్టి అవి కావాలని వస్తారు. మనందరూ ఎందుకు వచ్చాం చెప్పండి? మీరు అందరూ ఎందుకు వచ్చారు? పరలోకం వెళ్ళడం కోసం వచ్చారా? నేను ఈ మీటింగ్కి వెళ్తే పరలోకం వెళ్తానండి అన్న ఆలోచనతో ఎవరైనా వచ్చారా? దేవుని స్తోత్రం. మన పరలోకం కొరకు రాలా, జీవము కొరకు వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. జీవము కొరకు వచ్చాం. జీవము కొరకే ఆయనను మనం వెంబడిస్తున్నాం. జీవము కొరకే మనం పరిగెడుతున్నాం. ప్రభు స్తోత్రం.
నేను కానుకిస్తే పరలోకం వెళ్తామనేది కాదు. ఆల్రెడీ క్రీస్తు మన పరలోకంలో కూర్చుండబెట్టాడని నమ్మి కానుకివ్వాల. ఆల్రెడీ క్రీస్తు నన్ను నీతిమంతునిగా తీర్చాడని నమ్మి మనం కానుకివ్వాల. నేను ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డానని నమ్మి మన ముందుకి సాగాలి. కాబట్టి ఆ సంఘములో, ఆ పొలములో జీవానికి, భక్తికి కావలసినవన్నీ ఉన్నాయి. వాటిని పొందుకోవడానికి వస్తున్న రూతుని ఆ పనివారితో చెప్తున్నాడు, మీరు ఆమెను గద్దించకండి, అవమానపరచకండి. ఇలా చెప్తున్నాను. అవమానపరిచే వాళ్ళు ఉన్నారా? ఎలా అవమానపరుస్తున్నారు? గద్దిస్తున్నారు అన్నారు. ఎలా గద్దిస్తున్నారో చూడండి, చూపిస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి. పనివారు ఏం చేయకూడదు? ఆమెను ఏం చేయకూడదు? పనివారు అవమానపరచకూడదు. 2, గద్దించకూడదు. వాళ్ళే నమ్మకమైన పనివారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఆ మాట చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం అనుకుంటూ చూడండి. 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. నేను వాటి మీద కాపర్లను నియమించేదని. కాపర్లు ఎవరు? బోయాజు పొలంలో ఉన్న పనివారు. నేను వాటి మీద కాపర్లను నియమించేదను. ఇక మీదట అవి ఏం పడకు, అవి భయపడవు, 2 బెదరవు. వాటిలో ఒకటైనను తప్పిపోకుండా వీరు నా గొర్రెలను ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. వీళ్ళ నమ్మకమైన పనివారు ఏం చేయరంట? చెప్పండి. బెదరగొట్టరానండి? బెదరగొట్టరు. 2, భయపెట్టరు. 3, తప్పిపోనెవరు. 4, అవమానపరచరు. 5, గద్దించరు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన కాపర్లు మీకు దొరికినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. అదేంటండి, కొంతమంది చేతులు వేసాయి. ఆనందం లేదా? నమ్మకమైన కాపర్లు దొరికినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వచ్చిన కాపర్లు మిమ్మల్ని ఏం చేయరు? గద్దించరు. 2, అవమానపరచరు. 3, భయపెట్టరు. 4, బెదిరించరు. 5, తప్పిపోకుండా మిమ్మలను కాపాడుతారు. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే కాపరు ఏం చేయాలి? మేపాలి, గద్దించకూడదు. గద్దించడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ద్వారా మనకి ఏ స్థితి కలిగిందో ఆ స్థితి ఎవరైతే చెప్తున్నారో వారు మిమ్మల్ని బెదిరించడం లేదు, అంటే బెదరగొట్టడం లేదు. 2, గద్దించడం లేదు. 3, భయపెట్టడం లేదు. 4, అవమానపరచడం లేదు. 5, మిమ్మల్ని తప్పిపోకుండా కాస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభు ద్వారా కలిగిన స్థితిని ఇంకా మనకు చెప్పకుండా, యేసు ప్రభు ద్వారా కలిగిన మనకు అనుభవాన్ని ఇంకా మనకు చెప్పకుండా దాన్ని పక్కన పెట్టి ఇంకా నువ్వు యోగ్యుడవు కాదు అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే వారు మనలను బెదరగొడుతున్నారు. ఒక మాటలో చెప్పనా, యేసు ప్రభుని నమ్మినప్పుడు మనమందరం ఎవరము? ఒక మాటలో చెప్పాలంటే మనందరం క్రీస్తుపాటు పరలోకంలో ప్రభు మనల్ని కూర్చుని పెట్టాడు. దేవదూతల కంటే ఉన్నతమైన స్థితిలో మనల్ని ప్రభు ఉంచాడు. ఒక మాటలో చెప్పాలంటే తేజోవాసులుగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే పరలోక సంబంధ నివాసులుగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులుగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతులుగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని దైవములుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవములుగా మనల్ని ప్రభు చేస్తే ఈరోజు చాలామంది ఇంకా సంఘములు ఏమని బోధిస్తున్నారు? ధైర్యంగా చెప్పండి. సంఘములు ఇంకేమని బోధిస్తున్నారు? నువ్వు ఇంకా పాపివే అని బోధిస్తున్నారు. కానీ మళ్ళీ పైపెచ్చి ఏం చెప్తున్నారు? యేసు ప్రభు మనందరి పాపముల కొరకు చనిపోయాడు. 2వది సమాధి చేయబడ్డాడు. 3వది ఆయన తిరిగి లేచాడు అని చెప్తూ చివరిలో మళ్ళీ ఏమంటున్నారు? మనం ఇంకా పరిశుద్ధులం కాలేదు, మనం ఇంకా ఎవరో పాపులమే అని చెప్తున్నారు. పాపులు అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే దైవములను మనల్ని ఏమంటున్నారు? పాపులు అని అంటున్నారంటే మనల్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారండి. మీ లెవెల్ ఏంటో మీకు తెలియకుండా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, మేము మిమ్మల్ని ఏం చేసినట్టు? అంతేకాదు. ఇప్పుడు వాస్తవానికి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. ఇక్కడికి ఎవరో ఒక ఆయన వచ్చి నేను ఏదో కుర్రోను కాదా అని కాగితాలను తీసి అలా పాడేవయ్యా అని అన్నారు అనుకోండి, అప్పుడు నన్ను ఏం చేసినట్టే అండి జాకోబ్ గారు? అవమానపరిచినట్టే కదా. అలాగే దైవములుగా దేవుడు మనల్ని చేస్తే ఇంకా మీరు పాపులే అని అంటున్నారంటే మనల్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. అవమానపరిచిన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? సన్మానం చేస్తున్నాం. అవమానపరిచిన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? సన్మానం చేస్తున్నాం. డైరెక్ట్గా ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మాట్లాడా కానీ ఇంకెప్పుడు అలాగా
మాట్లాడద్దని చెప్తాం. మరి అంత ధైర్యంగా చెప్పినప్పుడు మాత్రం చాలామంది ఏం చేస్తున్నారు, మీరు ఇంకా పాపులే అని అంటే ఇంకా వాళ్ళని ఏం చేస్తున్నారు, వెంబడిస్తున్నారు. వారిని ఇంకా వారి ఆలోచనలో ఉన్నారు. కానీ కడవరి దినాల్లో సత్యం అర్థమవును గాక. మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళు ఎవరో మీకు అర్థమవును గాక. మిమ్మల్ని బెదరగొట్టేవారు ఎవరో మీకు అర్థమవును గాక. ఎందుకంటే అవమానపరుస్తున్నారంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ద్వారా మనకు కలిగిన స్థితి విషయంలో అది మన దైవములు అయితే మనల్ని పాపులు అని అంటున్నారంటే అర్థం ఏంటంటే వారు మనలను అవమానపరుస్తున్నారంటే అర్థం ఏంటంటే క్రీస్తులో ఉన్న సమస్తము జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని పొందుకోవడానికి నువ్వు యోగ్యుడవు కాదని చెప్తున్నారు. యోగ్యుడవు కాదు అని చెప్తున్నారు. కానీ దేవునికి స్తోత్రం, బోయాజు పొలంలో ఉన్న కాపర్లు మాత్రం ఎవరు? బోయాజు పొలంలో ఉన్న పనివారు మాత్రం ఎవరు చెప్పండి? నమ్మకమైన వారు కదా. అందుకే ఆమెను వాళ్ళు ఏం చేయలేదు, గద్దించలేదు. 2 అవమానపరచలేదు. 3 భయపెట్టలేదు. 4 బెదరగొట్టలేదు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ అటువంటి నమ్మకమైన కాపర్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అందుకే కాపర్ల పని ఏంటి? బెదరగొట్టకూడదు. కానీ ఏం చేయాలి? సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండము 6వ అధ్యాయం చివరి వచనం చదవండి. 22 నుంచి చదవండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను దీవించాలి అని ఉందప్ప, అవమానపరచాలని లేదండి. మీరు ఇలా దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని పలకాలి. 2 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని పలకాలి. 26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని పలకాలి. దేవునికి స్తోత్రం. ఇది కాపర్ల పని. నమ్మకమైన కాపర్ల పని ఇదే. ఏం చేయకూడదు? బెదరగొట్టకూడదు, అవమానపరచకూడదు. మీరు యేసుప్రభు నమ్మారా? ధైర్యంగా చెప్పాలి. నువ్వు యేసుప్రభు నమ్మావు కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం చేత నీ పాపాన్ని కడిగి నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి సంఘం, నువ్వు తేజోవాసివి కాబట్టి నువ్వు క్రీస్తులో ఏకమై ఉన్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎట్టువాడై ఉన్నాడు, నువ్వు అట్టువాడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇది మన వల్ల కలిగిందా? యేసుప్రభు మనకిచ్చాడండి. మన బట్టి ఏం కలిగింది కాదు. ఎందుకంటే మన నెత్తి మీద 10 రూపాయలు పెడితే 100 రూపాయలు కూడా ఎవరు కొంటారు? మనం చాలా అల్పమైన వారం కదా, చాలా అల్పమైన వారం. కానీ పరదేశినైన నా ఎడల నువ్వేం చూపించావు? కటాక్షం చూపించావు. ఎంత కటాక్షం చూపించావు! దేవునికి స్తోత్రం. పరదేశినైన మనందరి మీద దేవుడు కటాక్షం చూపించాడు. ఒకప్పుడు మనం అందరూ దూరస్తులం, కానీ క్రీస్తుని బట్టి ఇప్పుడు మనందరం సమీపస్తులం. దేవునికి స్తోత్రం. పరమగీతాల్లో ఉంది, నేను ఒకప్పుడు నల్లని దానను, కానీ ప్రభు ఎలా మార్చాడంటే తన అమూల్యమైన రక్తం చేత కడిగి సౌందర్యవంతురాలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూడటానికి నువ్వు అసహ్యంగా ఉన్నావు అన్నాడు. యెషయా గ్రంథంలో అన్నాడు, తల నుంచి అరికాల వరకు ఆ ఒంటి నిండా ఏమున్నాయి? పుండ్లు, గాయాలు ఉన్నాయి. కొంచెమైనా ఏమి లేదు, స్వస్థత లేదు, అసహ్యంగా ఉన్నాం. అయినా కానీ ప్రభు మనల్ని హత్తుకున్నాడు. అయినా ప్రభు మన సమీపస్తులుగా చేసుకున్నాడు. దీంట్లో మన గొప్పతనం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. మన కష్టం 0, అంతా దేవుని కష్టమే. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయనను బట్టి మాత్రమే మనకి స్థితి కలిగింది. కానీ ఈరోజు చాలామంది అది చెప్పలేకపోతున్నారు. యేసు ప్రభుని నమ్మిన వారులారు, మీరు అందరూ ప్రభు రక్తం చేత కడగబడ్డారు, మీరు నీతిబద్ధులు, సదాకాలానికి మీరు సంపూర్ణులు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకనంటే ప్రభు నియమించిన కాపర్లు కాదు. బోయాజు పొలంలో ఉన్నవారు నమ్మకమైన కాపర్లు. వాళ్ళు అంటున్నారు, అమ్మా నువ్వు ఏరుకో, నువ్వు పనుల కొరకు వచ్చావు కదా, వేరుకో అని ఏం చేస్తున్నారంటే ఆమెకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగా? వీళ్ళ చేల్లో కోసే పనులను, పిడికిలను ఏం చేస్తున్నారు? విడిస్తున్నారు. దేవునికి స్తోత్రం. పిడికిలను ఏం చేస్తున్నారు? విడిస్తున్నారు. ఆ వాడలో ఉన్న ఆహార పదార్థాలు ఏం చేస్తున్నాడు? నోవాహు పెడుతున్నాడు. ఆ మేడగదిలో ఉన్న సామాగ్రిని ప్రభు మనకి ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. అందుకే జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరందరూ యోగ్యులండి. మీరందరూ ఎవరు? యేసు ప్రభుని నమ్మిన మీరందరూ యోగ్యులు. దేనికి యోగ్యులంటే ప్రభువులో జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటికీ మీరు యోగ్యులు. మీరు యోగ్యులు అని చెప్పడానికి మేము వచ్చాం. మిమ్మల్ని అవమానపరచడానికి మేము రాలేదు. మిమ్మల్ని తగ్గించి చెప్పడానికి మేము రాలేదు. మిమ్మల్ని బెదరగొట్టడానికి మేము రాలేదు. మిమ్మల్ని తప్పించడానికి మేము రాలేదు. యేసు ప్రభువులో మీకు ఏ స్థితి కలిగిందో మేము చెప్పి
మీరెంత గొప్పవారో చెప్పడానికి మేము వచ్చాం. అవమానపరిచే వారి నుంచి మీకు విడుదల కలుగునుగాక. మీరు యోగ్యులు అని చెప్పేవారిని వెంబడించండి. చూడండి, ఒక మాట, ఆ మాట ఉంది బైబిల్లో. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసునద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు, దేవునికి స్తోత్రం, మేలు పొందుటకు అతను ఎవరు? కాబట్టి నువ్వు మేలు పొందడానికి నువ్వెవరు? నువ్వు యోగ్యురాలువండి. నువ్వు యోగ్యుడివి. మేలు పొందుటకు నువ్వు యోగ్యుడివి. ఎలాగొచ్చింది నీకు యోగ్యత? ఎలా వచ్చింది? నేనండి అని అనడానికి ఏమి లేదు, నా కోసమండి అని చెప్పాలి. మన కోసమే కదా, ఆయనను బట్టే మనకి యోగ్యత కలిగింది. కాబట్టి మేలు పొందుటకు మనం ఎవరం? యోగ్యులం. దేవునికి స్తోత్రం. ఇదే మాట రూతు గ్రంథంలో కూడా చెప్పాడు ప్రభు. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనమా? సారీ 3:11 చదవండి. కాబట్టి నా కుమారి, ఎవరైనా ఉన్నారా కుమారులు? దేవునికి స్తోత్రం. కాబట్టి నా కుమారి, భయపడకు, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, ఎందుకంటే నువ్వు యోగ్యురాలివి. దేవునికి స్తోత్రం. నా కుమారి, ఏమంటున్నాడు? నువ్వు భయపడకు, నువ్వెవరు? నువ్వు యోగ్యురాలు, నువ్వు చెప్పింది అంతయు నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనం ఎవరం? యోగ్యులం. యోగ్యులమని చెప్పేవారే నమ్మకమైన పనివారు. యోగ్యులని చెప్పేవారే నమ్మకమైన కాపరులు. కడవరి దినాల్లో నమ్మకమైన కాపరులు లేపుతానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నమ్మకమైన కాపరులు లేపాడు. దేవుని స్తోత్రం. ఇంకా రానున్న కాలంలో ఇంకా అనేక మందిని లేపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నమ్మకమైన కాపర్లు ఏం చేయరు? అవమానపరచరు. మీ యోగ్యతను గుర్తు చేస్తారు. యోగ్యతను గుర్తు చేసేవాళ్ళు నమ్మకమైన కాపర్లు. యోగ్యత కలిగినా కానీ దాన్ని చెప్పకుండా ఉండలేని వారు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. కాబట్టి మనకేం కలిగింది? మీరు ఈ పరిచర్లోనికి రాకముందు మీకు ఏం కలిగింది? అవమానమే కలిగింది. కానీ ఇప్పుడు అవమానాన్ని ప్రభు ఎలా మార్చాడు? యోగ్యతగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్తున్నాను, అవమానాన్ని ఆయన నాట్యముగా మార్చాడు. అంతే కదా. నిజంగా మనం ఆనందించేటట్లుగా బయట పరిచర్లు ఎవరు ఆనందించరు. ఈరోజు మనం ధైర్యంగా కేకలేస్తున్నాం. కానీ మేము గతంలో ఒక పరిచర్లు ఉండేవాళ్ళమండి. ఆ పరిచర్య ఏంటంటే అది తొడలు కొట్టే బ్యాచ్. అది ఆ పరిచర్లు ఉండేవాళ్ళు మేము. ఆ పరిచర్లో ఉంటే మీటింగ్స్కి చాలా దూరం పరిగెట్టేవాళ్ళం. మీటింగ్స్కి వెళ్ళి మీటింగ్ చూసుకుని వచ్చేస్తే ఒక రోజున అయితే తెల్లవారుజాము 3 అయింది. నిద్రపోదాంగా దాన్ని మేడపైకి సాపలెట్టుకొని పైకి వెళ్తుంటే కోడి కూసింది. అంటే మీటింగ్కి వెళ్తే అంత ప్రయాసపడిపోయి 3-4 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళమి. ఇంతకు వెళ్ళినప్పుడేమో ఆనందంగా వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు మాడు మొఖంతో వచ్చేవాళ్ళమి. ఏంటనుకుంటున్నారు? అక్కడ చెప్పిన ఆయన ఏం చెప్పేవాడు అనుకుంటున్నారు? మీలో ఎవ్వరు పరలోకం వెళ్ళరు అనేవాడు. అప్పుడు మాకు డౌట్ రాలేదు. ఇప్పుడు వచ్చింది డౌట్. అసలు నువ్వు వెళ్తావా అని అడగాలని ఉంది ఇప్పుడైతే. అంటే అంత కష్టపడి 3 గంటల వరకు ఆ మీటింగ్లో ఉంటే వెళ్తే ఆయన ఏం చెప్పేవాడు? మీలో ఎవ్వరు పరలోకం వెళ్ళరు. జిల్లాకి ఒక్కడే వెళ్తాడండి. మరి ఒక్కడెవడో అంటే వెళ్ళినప్పుడే మేము ఆనందంగా వెళ్ళేవాళ్ళమి. తిరిగి వచ్చినప్పుడు మాకేముండేదంటే అవమానం, బాధ. అలా లేమే, ఇంక మనం వెళ్ళలేము, మన వల్ల కాదు. అంటే వాళ్ళు ఏమనుకున్నవారంటే ఎవ్వరికి అవకాశం లేదు అని అంటే చెప్పండి బాగా బ్రతుకుతారని అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పుకోగొద్దుగా దరిద్రంగా బ్రతికాను నేనైతే. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పుడు ప్రభువులో నేను యోగ్యుణ్ణి అని నాకు అర్థమైనప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు నాకు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. కృపనిచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే నా జీవితంలో చాలా ఉన్నతమైన కృపను నేను అనుభవిస్తున్నాను. ఒకప్పుడు మోహపు చూపులు, తలంపులు, చెడు తలంపుల్లో సఫర్ అయిపోయిన నేను, దురాశలో ఇబ్బంది పడిన నేను, ఈరోజు ప్రభు నాకు కృపనిచ్చాడు. ఆ యవనేచ్ఛలు, పాపేచ్ఛల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఎవరైనా చెప్పగలరా బయట ఎక్కడన్నా? కానీ నేను ధైర్యంగా చెప్తాను, దేవుడు నాకు ఆ మేలు ఇచ్చాడు. ఈ పరిచర్లోనికి వచ్చిన తర్వాత నీకు ఏం జరిగిందయ్యా అంటే నేను చెప్తాను, ఎవరి వల్ల కానిది దేవుడు నాకు ప్రభు కృపనిచ్చాడు. పాపేచ్ఛలు జయించడం ఎవరి వల్ల నవ్వుతుందా? సూట్ వేసుకొని వాక్యం చెప్పేసిన అంత ఈజీ కాదు.
సూటేసి వాక్యం చెప్పి ఆయనకు కూడా ఏముంటాయి? చెడు తలంపులు ఉంటాయి. వినేవారిలో కూడా ఏముంటాయి? చెడు ఆలోచనలు ఉంటాయి. వినేవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈయన ఇంత గట్టిగా చెప్తున్నాడంటే బాక్సులు బద్దలేసిపోతున్నాయంటే మనం అంటే బ్రతకలేకపోతున్నాం, కానీ ఈయన మాత్రం పర్ఫెక్ట్ అని అనుకుంటారు. అలాగే అనుకునేవారు నన్ను కూడా. అప్పుడు నేను అలాగే చాలా గట్టిగా చెప్పేవాను. ఆ ధర్మశాస్త్ర ఉపదేశం ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా చెప్పేవాళ్ళమి. చెప్పిన తర్వాత అందరూ వచ్చి అనుకునేవారు, అబ్బా ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారండి, బాక్సులు బద్దలు కొట్టేశారండి అని. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో నేను ఏడ్చేవాడిని. ఎందుకు ఏడ్చేవాడిని? ప్రభా చెప్పేశాను కానీ అటువంటి జీవితం నాలో లేదని ఏడ్చేవాడిని. చాలా రోజులు ఏడ్చాను, కానీ ఈరోజు నేను ఏడవలసిన పని లేదు. ఎందుకు? దేవుడు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చేశాడు. అందుకే ఈరోజు ఆనందంగా వాక్యం చెప్పే కృపనిచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను యోగ్యుణ్ణి అన్న సంగతి నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే నాకు అభివృద్ధి అనేది కలిగింది. నేను అవమానపరచబడినంతకాలం నాలో అభివృద్ధి రాలేదండి. అర్థమైంది? అర్థం రాలేదా? మీకు ఒక మాట చెప్పనంటే, ఇప్పుడు చాలామంది అవమానపరచడం, నువ్వు యోగ్యుడో కాదు, నేను బెదరగొట్టడానికి ముఖ్య కారణం ఏంటనుకుంటున్నారు? ఇలా అంటే మంచిగా బ్రతుకుతారేమో అని. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళని వాళ్ళ మీద నాకు పగేం కాదండి. వారి ఆలోచన రాంగ్. వారి ఆలోచన ఏంటి? నువ్వు దేవుని ఎదుట సరైన వాడివి కాదు అని చెప్తే సరిగా ఉండడానికి ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు అనుకుంటారు. సరిగా ఉండడానికి ప్రయత్నం చేసేది నేనా ప్రభువా? అసలు నాకు స్థితి ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. దాన్ని నేను నమ్మకపోతే ఇప్పుడు సరి యోగ్యుడిగా ఉండాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నానంటే దేన్ని బట్టి? యేసు ప్రభు ద్వారా కాదు, 10 ఆజ్ఞలను బట్టి. 10 ఆజ్ఞలు బట్టి ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, యోగ్యుడిగా ఉండాలి అనుకుంటున్నానో, 10 ఆజ్ఞలు దేనితో ఆచరించాలి? శరీరంతో ఆచరించాలి. నా శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. ఎప్పుడైతే నేను 10 ఆజ్ఞలు తెచ్చుకొని నేను యోగ్యునిగా ఉండాలి, సరైన వాడిగా ఉండాలని ఎప్పుడైతే నేను అనుకుంటున్నానో, నా శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది? జీవంలోనికి వస్తుంది. నా శరీరంలో పాపం జీవంలోనికి వచ్చి నా చేత ఏం కలిగిస్తుంది? పాపేచ్చులు, దురాశలు, చెడు తలంపులు కలిగిస్తుంది. ఒక మాటలో చెప్తే ఇలా అన్నాడు, అది నన్ను చంపుతుంది అన్నాడు. అంటే యేసు ప్రభు ద్వారా నాకు స్థితి కలిగింది, నేను యోగ్యుణ్ణి అని నమ్మలేనంత కాలం నాలో పాపేచ్చులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ద్వారా నేను యోగ్యుణ్ణి, యేసు ప్రభు ద్వారా నాకు ఈ స్థితి కలిగింది అని ఏ రోజైతే నేను నమ్మానో ఆ రోజు నుంచి నాలో అభివృద్ధి కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈరోజు చాలామంది నువ్వు యోగ్యుడో కాదు అని ఎందుకు చెప్తున్నారు? నువ్వు సరైన వాడు కాదని ఎందుకు చెప్తున్నారు? అలా చెప్తే నువ్వు సరైన వాడివి అవుతావని. అది సాధ్యమా? చూడండి, మరలా ఎంత చదివిన ఇర్మియా గ్రంథానికి రండి. బెదరగొడితే అభివృద్ధి వస్తుందా? భయపెడితే అభివృద్ధి వస్తుందా? ఆ మాట చూపిస్తాను రండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4 చదవండి ఒకసారి మరలా. నేను వాటి మీద కాపర్లు నియమిస్తాను. 1 వాళ్ళు ఏం చేయరు? భయపెట్టరు. 2 బెదరగొట్టరు. 3 తప్పిపోకుండా చేస్తారు. ఇలా చేసే నమ్మకమైన కాపర్ల వల్ల పైలైన చదవండి ఇప్పుడు. అవి అభివృద్ధి పొంది విస్తరించెను. దేవునికి స్తోత్రం. అంటే బెదరగొడితే ఏమొస్తుంది? అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నారు. అది రాంగ్. బెదరగొట్టకుండా ఉంటేనే అభివృద్ధి వస్తుంది. ఇది రైట్. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపించుతుంది. నమ్మకంగా వెంబడించండి, మీరు అద్భుతాలు చూస్తారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూసారా? ఈయన పేరు జకర్య గారండి. ఈయన పేరు జకర్య గారు. అద్భుతం ఏంటి చెప్పనా? ఒక కోర్టు కేసులో వాదించి వాళ్ళ తాత చచ్చిపోయాడు. కోర్టు కేసులో వాదించి వాళ్ళ అమ్మ నాన్నలు వెళ్ళిపోయారు. సుమారు 45 సంవత్సరాలు ఉన్న కోర్టు సమస్య కేవలం ఈ పరిచర్యలోనికి వచ్చిన కొన్ని దినాలకి దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ జీవితంలో. చప్పట్లు కొట్టండి ప్రభుకి. ఇంకా ఆయనే 45 సంవత్సరాల కోర్టు సమస్య తేలడం అంటే మాటలు కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, అవతల వాళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు ఏం కాదు. అలాగని ఆస్తి కూడా లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి. కానీ దేవుడు ఈ మధ్య కాలంలోనే ఈ పరిచర్యలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అంటే ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా వెంబడించండి, ప్రభు మీకు అద్భుతాలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అద్భుతాలు చూస్తారు? మీరు యోగ్యులు. దేవునికి స్తోత్రం. మీరు ఎవరు? యోగ్యులు. ఎందుకంటే మన జీవానికి భక్తికి కావలసినవన్నీ ఎక్కడున్నాయి? సంఘంలో ఉన్నాయి. ఆ సంఘంలో కాపర్లను ఎవరు నియమించాడు? దేవుడు నమ్మకమైన పనివారిని నియమించాడు. ఉండిలో ఉన్నవారు సంఘం అంతా కూడా అద్భుతాలు చూసిన గాక 2026లో వస్తాం మరలా మేము. అంతేనా? మళ్ళీ మీటింగ్స్కి వస్తామండి. ఇది 26 కదండి.
మళ్ళీ 20 ఏళ్ళ మేము వస్తాం, అప్పుడు మీరు లేచి సాక్ష్యాలు చెబుతురుగాక. ఏమండి ఈ సంవత్సరం మీరు చెప్పి వెళ్ళారు, నమ్మకంగా మేము వెంబడించాం, ఈ పరిచర్య గొప్పదని చెప్పారు, మేము నమ్మాం, ఈ పరిచర్య నమ్మకంగా వెంబడించాం, దేవుడు మా జీవితాలు అద్భుతం చేశాడని మీరు సాక్ష్యాలు చెప్పుదురుగాక. చెప్పాలి లేదా? గొప్ప సాక్ష్యాలు వినబడునుగాక. కాబట్టి నమ్మకమైన కాపర్లు ఏం చేస్తారు? బెదరగొట్టరు, భయపెట్టరు, అవమానపరచరు, గద్దించరు, తప్పిపోకుండా చేస్తారు. అప్పుడు మీలో ఏం కలుగుతుంది? అభివృద్ధి కలుగుతుంది. బెదరగొడుతున్నారంటే మీలో ఏం కలగదు? అభివృద్ధి కలగదు. కాబట్టి బెదరగొట్టే వాళ్ళ నుంచి చెప్పండి, విడుదల కలుగునుగాక. గద్దించే వారి నుంచి విడుదల కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం. కాబట్టి రూతుని వాళ్ళు ఏం చేయలేదు? అవమానపరచలేదు. రూతుని వాళ్ళు ఏం చేయలేదు? గద్దించలేదు. అందుకే ఆమెకి ఏం దొరికాయి? చరండి, రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం ఆమెకి ఏమి దొరికాయి చూడండి. 18వ వచనం చదవండి. తర్వాత 17 తర్వాత వచ్చినమే చదవండి. కాబట్టి ఆమె అస్తమయం వరకు, దేవునికి స్తోత్రం, ఏం చేసిందంటే అస్తమయం వరకు ఏరుకొనెను. ఆమె అత్త ఊరిలోనికి వచ్చినప్పుడు కాదమ్మా, అక్కడ ఏరుకొనిచు తాను ఏరుకొనిన దానిని దొల్లగొట్టగా అవి దాదాపు తూమేడ యవలులయ్యని. దేవునికి స్తోత్రం. ఆమె ఏ ఆశతో వచ్చిందో ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచాడు. ప్రభుకి స్తోత్రం. మీరు ఏ ఆశతో వచ్చారో దాన్ని ప్రభు తృప్తిపరచును గాక. కాబట్టి నమ్మకమైన కాపర్లు ఆమెను ఏం చేయలేదు? అవమానపరచలేదండి, గద్దించలేదు. ఆమె వచ్చిన విషయంలో దేవుడు ఆమెకు సహాయం చేశాడు. రూతు ఏదైతే ఆమె పొందాలని బోయాజు ఆశపడ్డాడో దాన్ని ఆమె ఏం చేసింది? పొందుకుందా లేదా? దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అస్తమం వరకు కూడా పొలంలోనే నిలిచుండండి. ఎప్పటి వరకు? అస్తమయం వరకు. ఈమె ఎప్పుడు వచ్చింది చూడండి, పై మాట 7వ వచనం. 7వ వచనంలో ఏమని రాయబడింది? ఇలా చదవండి. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని, కనిపించిందమ్మా? ఉదయము మొదలుకొని. తర్వాత 17వ వచనంలో ఏముంది? ఆమె అస్తమయం వరకు. ప్రభు స్తోత్రం. 23వ వచనం చదవండి. కాబట్టి యవలుల కోత ముగించు వరకు. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా మీరు నిలిచి ఉండండి, కంగారు పడిపోకండి. మధ్యలో ఒప్పిని పినిహాసులు ఏం చేశారంటే మధ్యలో ఉడకలేని దాన్ని తినేశారు. అలా కంగారు పడిపోకండి, ఎదురు చూడండి, నిరీక్షణతో ఎదురు చూడండి. మనం ఎటువంటి వాళ్ళం అంటే వెంటనే చెట్టు వేసినండి ఏం కాసేయాలి? కాయలు కాసేయాలంటే వెంటనే కాసేస్తుందా? చెట్టు వేయాలి, దానికి మనం ఏం పోయాలి? నీరు పోయాలి, అది కొంత ఎదగాలి, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది. ప్రతిదానికి సమయం కలదు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసే రోజు 2026 ఉండును గాక. అది మేము ఆశపడుతున్నాం. ప్రభు 2026లోనే అది చెయ్యాలి. ప్రతిదానికి దేవుడికి ఏముంది? ఒక సమయం అంటూ ఉంది. మనమేమనుకుంటాం, వస్తాం 4 వారాలు ప్రార్థన చేస్తాం, ఇది స్వస్థతాలు కాదు కదండి. 7 వారాలు చేసాం, మళ్ళీ 7 వారాలు అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు? అవ్వకపోతే ఇంకొక 7 వారాలు అవ్వకపోతే అది కాదండి. అది అసలు క్రమమే కాదు. మనం సంఘంలోనికి వచ్చాం, ప్రభులోనికి వచ్చాం. ఇక్కడికి వచ్చి అసలు ఆయన ఏం చేస్తాడో చేసేంత వరకు మీరు ఎదురు చూచుదురుగాక. ఉదయం వచ్చిందండి, అస్తమయం వరకు ఉంది, వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. కోత ముగిసేంత వరకు దేవునికి స్తోత్రం. ప్రభులోనికి అడుగు పెట్టారా? నాగట మీద చేయి పెట్టారా? ప్రభు స్తోత్రం. వెనకకి తిరిగి చూడకండి. ప్రభు వచ్చేంత వరకు, అసలు ప్రభు వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తాడో చూడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మీరు నమ్మితే నీ జీవితంలో దేవుడు ఏం చెప్పాడో అది చేసేంత వరకు మీరు ఎదురు చూడండి, అంతే. 75వ సంవత్సరంలో అబ్రహాముకు వాగ్దానం చేసిన వాడు ఏం చేశాడు? తగిన కాలం వచ్చింది. అందుకే నేను ఎప్పుడు 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, ప్రభు మనతో మాట్లాడాడంటే దాని వాగ్దాన కాలం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం, నిర్ణయ కాలం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం, తగిన సమయం వచ్చినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నిర్ణయ కాలం వచ్చినా, వాగ్దాన కాలం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది నెరవేరుస్తాడు. నేను మాట చెప్తున్న మధ్యలో మీరు ఎవరు కదిలిపోకండి. మీకు కావలసినంత ఆహారం సంఘంలో దేవుడు పెట్టాడు. కాకి ఎక్కడ చూసిందంట? కాకిని బయటకు విడిచిపెడితే ఎక్కడికి రాలేదు. మళ్ళీ ఎందుకు రాలేదండి? బాబు ఎంత బాగా చెప్పేశారండి. ఏం తినేస్తుందంటే బయటకు వెళ్ళి తింటుందంటే అర్థం ఏంటి? అసలు ఓడలో ఎంత మంచి ఆహారం ఉంది కదా, ఉందా లేదా?
ఇంత మంచి ఆహారం కాదనుకుని ఎక్కడ తిరుగుతుంది కాకి? బయట తిరుగుతుంది. నేను చెప్తున్నా, బయట ఏముంది? శ్రేష్టమైనది లేదు. ఏమున్నాయి? పీనుగులు ఉన్నాయని రాశాడు. అంతేమున్నాయి? పీనుగులు ఉన్నాయి. ఆ మేడగదిలో దీపములు ఉన్నాయని అన్నాడు. కానీ ఐతుకని వ్యక్తి ఎక్కడ చూస్తున్నాడు? బయటకు చూస్తున్నాడు. అంటే బయట ఏముంది? చీకటి ఉంది. మీరు బయటకు చూశారంటే చీకటి మిమ్మల్ని పట్టేసుకుంటుంది. అది అర్థమైందా? లోకాసులు ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఉన్నాయి. అవి అయస్కాంతలాగా మనల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాయి? లాగేద్దాం అనుకుంటున్నాయి. కాబట్టి మీరు ఎవ్వరూ ఓడలోంచి బయటకు చూడకండి, ఆ మేడగదిలోంచి బయటకు చూడకండి, ఏ ఒక్కరి వైపుకు మీరు చూడకండి, ఏ మనుషుని వైపుకు మీరు లక్ష్య పెట్టకండి. దేవుడు తగిన కాలం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ సమయం రానివ్వండి. ఆయన శక్తి చేత మన జీవితంలో చేసే పని రానివ్వండి. అబ్రహాము కూడా తొందరపడి ఏం చేశాడు? ఆగర్ దగ్గరికి వెళ్ళాడా లేదా? వెళ్ళి ఎవరిని తెచ్చుకున్నాడు? ఇస్మాయిల్ తెచ్చుకున్నాడు. ఇస్మాయిల్ అంటే అర్థం ఏంటి? గాడిది స్వభావం వంటి వాడు. అతను ఎవరంటే ముళ్ళు. కాబట్టి కంగారు పడిపోయి ఎవరిని తెచ్చుకోకండి? ముళ్ళులు తెచ్చుకోకండి. ముళ్ళు ఏం చేస్తుంది? ఆనందపరుస్తుందా? ఎప్పుడు గుచ్చుతానే ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. ప్రభు చేసేంత వరకు మీరు ఆగండి. దేవునికి స్తోత్రం. ఉదయం వచ్చింది, అస్తమయం వరకు, కోత ముగిసేంత వరకు ఆ పొలంలోనే నిలుచుండి. యేసు ప్రభు వచ్చేంత వరకు మీరు అక్కడే నిలిచుందురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మధ్యలో మీకు ఏది కనబడినా దాని వైపు తిరిగిపోకండి. బయటికి లాగేవి చాలా ఉన్నాయి లేదా? మనల్ని బయటికి లాగడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఆశలో కూడా మీరు పడిపోకుందురుగాక. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, అసలు మనం ఎక్కడికి రావడమే గొప్ప సంగతి అండి. చూడండి ఒకసారి, నమ్మకమైన సంఘాన్ని ఇచ్చాడు, నమ్మకమైన కాపర్లు ఇచ్చాడు. ఆ కాపర్లు మన యోగ్యులమని చెప్పి ఆ పొలంలో ఉన్న పనులను ఎవలను ఏరుకునేటట్లుగా మనలను కాపర్లు సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ 3 విషయాలు చెప్తాను రండి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం చదవండి. దేవుని స్తోత్రం చెప్పనా? మీరు ఇక్కడికి రావడం మంచిది. మీరు ఇక్కడికి రావడం మంచిది. ఎందుకు రావడం మంచిది అంటే మీరు ఆయన గురించి వింటారు. ఖచ్చితంగా ఈ స్థలములో ఆయనను గూర్చి మాత్రమే సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు మీరు అంటారు, మరి అన్ని సంఘాలు చెప్తలేదండి అని అంటే, మరి లవోదియక సంఘంలో ఎవరు లేరని రాశాడు? లవోదియక సంఘంలో ఎవరు లేరు? ప్రభు లేడు. లవోదియక సంఘానికి ఎక్కడున్నాడట? బయట ఉన్నాడు. బయట ఉండి ఏం చేస్తున్నాడు? తలుపు తీయండి అని అంటున్నాడు. తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు. అంటే సంఘానికి బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయట ఉన్నాడు. బయట ఉండి లోపల ఏం చేస్తున్నారు? యేసు లేనిదే ఒక అడుగైనా వేయలేనంటుండే యేసు ప్రభు. బయట ఉండి ఏమంటున్నాడు? ఒక్క అడుగు వేయడం ఏంటారు బాబు, నేను బయట ఉన్నాను, నన్ను లోపలికి రప్పించు అంటున్నాడు. సంఘానికి ఆయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘం ఉంది, ఆ సంఘానికి ఆయన ఎక్కడున్నాడు? కేంద్రమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘములో ప్రభు ఉన్నాడు. ఆ సంఘములోనికి రావడం మంచిది. లవోదియక సంఘములు ఎవరు లేరు? ప్రభు లేడు. ఒక మాట చెప్పనా, ప్రభు లేకపోతే ఎవరిని వినలేరు? ప్రభు వినలేరు. మిమ్మల్ని ఈ మధ్యాహ్నం ప్రభు ఎందుకు తీసుకొచ్చాడు చెప్పను ఇక్కడికి? మిమ్మల్ని ప్రభు ఏంటో మీకు వినిపింపజేయడం తీసుకొచ్చాడు. కాబట్టి మీరు రావడం మంచిది. దేవునికి స్తోత్రం. ఈ టైమే మీకు ఒక వండర్ఫుల్ టైం అయిపోను గాక. 2026లో మీరు రావడం మంచిది. ఎందుకంటే మీరు ఎవరి గురించి వింటున్నారు? ప్రభుని గురించి వింటున్నారు. 2 లూకాసు వార్త 9వ అధ్యాయం రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 33వ వచనం. అక్కడ ఒక మాట ఉండి చూడండి. మనం ఎక్కడ ఉండుట? దేవునికి స్తోత్రం. 1 రావడం మంచిది, 2 మనం ఎక్కడ ఉండుట మంచిది. ఎందుకు? ఇప్పుడు 36 చదవండి. దేవునికి స్తోత్రం. మీకు యేసు ప్రభు కనబడతాడు ఇక్కడ. ఇక్కడికి రావడం మంచిది. ఎందుకు? ఆయన వినబడతాడు. ఇక్కడికి రావడం మంచిది ఎందుకంటే ఆయన మీకు కనబడతాడు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ప్రభు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? ప్రభు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? శబ్దం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. యాకోబు అరణ్య మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒక రాయిని తీసుకుని తలగడ చేసుకుని నిద్రపోతున్నాడంట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అప్పుడు ఏమన్నాడు? ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. నాకు ఎలా అర్థమైంది? ఆయన నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట అన్నాడు. వెంటనే ఇలా అన్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. ఈ 3 రోజుల వర్తమానాల ద్వారా మీకు అర్థమవును గాక ఈ సంఘమందు దేవుడు పనిచేస్తున్నాడు. ఈ సంఘమందు దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకు ఇక్కడికి రావడం మంచిది. 2, ఆయన మాట మీకు వినబడుతుంది కాబట్టి అక్కడ ఉండడం మంచిది. ఎప్పటి వరకు ఉండడం మంచిది? రూతు గ్రంథం రండి. మళ్ళా రూతు గ్రంథం. మీరు ఇక్కడికి రావడం మంచిది, ఎందుకంటే ఆయన మీకు వినబడతాడు, ఆయన గురించి మీకు వినబడుతుంది. ఇక్కడ కూర్చోవడం మంచిది, ఎందుకంటే ఆయనని మీరు చూస్తారు. ఇప్పుడు 3వది చదవండి. రూతు గ్రంథం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నువ్వు రావడం మంచిది. 2, నువ్వు ఇక్కడ కూర్చోవడం మంచిది. 3, నా మాట వినుము, వేరొక పొలములోనికి వేరు కొనుటకు నువ్వు పోవద్దు, దీనిని విడిచిపెట్టకపోవడం మంచిది. దేని స్తోత్రం చెప్పండి. వేరొక పొలంలోనికి పోవకపోవడం మంచిది. రావడం మంచిది, కూర్చోవడం మంచిది, నిలకడగా ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం అప్పుడప్పుడు ఇక్కడ వింటూ, ఇక్కడ వాక్యాలు వింటూ కూడా మళ్ళీ చెవి ఎక్కడ ఇస్తాం? ఐతుకి ఏం చేశాడు? సాకమేమో ఒక చెవి దేనికి ఇచ్చాడు? బయటికి ఇచ్చాడు, అంటే చీకటికి ఇచ్చాడు. ఒక చెవి ఎక్కడికి ఇచ్చాడు? లోపల వెలుగుకి ఇచ్చాడు. ఎక్కడ పడ్డాడు? ఏదంటే బయటపడిపోతామా? అందుకే మనం ఏం చేస్తాం? కొంత అది వింటాం, చెప్పండి, కొంత ఇది వింటాం. అంటే రెండింటిని ఏం చేస్తున్నాం? పులిపిండిని మంచి పిండిని ఏం చేస్తున్నాం? కలుపుతున్నాం. పాత కొట్టని కొత్త కొట్టని ఏం చేస్తున్నాం? మాసుకేస్తున్నాం. చివరికి ఏమవుతుంది అన్నాడు? పిగిలిపోద్దని చెప్పాడు. కాబట్టి మీరు అటు ఇటు ఓగకుందురుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు రావడం మంచిది, మీరు ఉండటం మంచిది. 3వది, ఇది విడిచిపెట్టకుండా నిలకడగా ఉండడం మంచిది. ప్రభుకి స్తోత్రం. ఎందుకు అని అంటే బోయజ్ అంటున్నాడు. ఏమంటున్నాడు తర్వాత? 12వ వచనం అనుకుంటా చూడండి. సారీ 14. ఇక్కడ ఎందుకు నిలకడగా ఉండమంటున్నాడు? 14వ వచనం. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి సిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయేవారి యొద్ద ఆమె కూర్చుండేను. అతడు ఆమెకి ఏం పెట్టాను? పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది మిగులు చూశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు ఉండమంటున్నాడు? నీకెంత కావాలో అంత నేను పెడతాను. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆ సమృద్ధి అంతా మనకు పెడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు వచ్చావా? దేవునికి స్తోత్రం. నువ్వు రావడం మంచిది. ఎందుకు? నువ్వు ఆయన గురించి వింటావు. నువ్వు కూర్చున్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు ఆయనను చూస్తావు. కాబట్టి నువ్వు నిలకడగా నిలిచి ఉండు. వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు నువ్వు పోవద్దు. వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే నిన్ను పోషించడానికి కావలసినంత సమృద్ధి ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉందండి. కాబట్టి మీకు కావలసినంత ఆహారం ఈ ఉండే ప్రాంతంలో, చెప్పండి, ఈ సంఘంలో ఉంది. మీరు టేస్ట్ చేస్తే అద్భుతాలు చూస్తారు. అర్థమవుతుందండి? మీకు మాట చెప్పనా? మాది యానం. మిమ్మల్ని వాక్యం చెప్పడానికి వేశారు కాబట్టి మీరు వచ్చారని అంటారేమో. మమ్మల్ని వాక్యం చెప్పడానికి వేయకపోయినా కూడా ఇక్కడికి మేము వద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకనుకుంటున్నారు? ఈ పరిచర్య ద్వారా దొరుకుతున్న ఆహారం అంతా శ్రేష్టమైంది. ఇందాక ప్రియులు ప్రకాష్ గారు ప్రార్థన చేసి పెద్దలు చేశారు. ఇంతకాలం నేను బైబిల్ చదివాను అన్నాడు. ఆయనకు వయసు ఎంత? నిండు 18 సంవత్సరాలు అనుకుంటున్నారా? ఆయనకు వయసు ఎంత అండి? 70 ఒక 60 అన్న ఉంటాయండి, పోలో ఒక 70 ఉంటాయి. 70 సంవత్సరాల వయసులో ఏమన్నాడు ఆయన? ఇప్పటి వరకు నాకు బైబిల్ నేను చదివాను కానీ ఎప్పుడు నాకు తెలియని మర్మములను నేను వింటున్నానని అన్నారా లేదా? అన్నారంటే అర్థమేంటి? మీకు ఎక్కడ దొరకని సంగతులు ఇక్కడ దొరుకుతాయి. అంటే అర్థమేంటి? ఎక్కడా దొరకలేని ఆహారం మీకు ఇక్కడ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనిని విడిచిపెట్టి మీరు వెళ్ళకపోవడం మంచిది. కాబట్టి మీరు ఎవ్వరు బయటకు చూడకండి, ఐతుక్కులాగా అటు ఇటు చూడకండి. కాకి వాడలోంచి బయటికి వెళ్ళింది కానీ మరలా లోనకే రాలేదు. ప్రభు రాబోతున్నాడు ఉదయము అస్తమము. ప్రభు వచ్చేంత వరకు మీరు నిలిచి ఉండండి. ఖచ్చితంగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు దాన్ని ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ఈ పరిచర్య ఏంటంటే నీతికి కారణమగు పరిచర్య. ఈ పరిచర్యను వెంబడించే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా హెచ్చించబడతారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చివరిగా మాట, ఆ ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను.
హెబ్రీలకు రాసిన పత్రిక అన్న ఎక్కడున్నారన్న? హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి చివరిగా. నా సమయం అయితే అయింది కానీ సేవకులు రాలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే దేవునికి స్తోత్రం నిన్ను హెచ్చిస్తాడు. మీరు ఈ నీతి కారణమగు పరిచర్యను మీరు ప్రేమించండి. ఈ నీతి కారణమగు పరిచర్యను మీరు ప్రేమించండి, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? ఈ పరిచర్యను ప్రేమించే వారందరిని ప్రభు హెచ్చిస్తాడు. ఒక మాట చెప్పనా, బైబిల్ ఈ మాట కూడా ఉంది. ఎవరైనాను నా సంఘమును పాడు చేసిన ఎడల నేను వాడిని ఏం చేస్తానన్నాడు? పాడు చేస్తానన్నాడు. ఒక మాట చెప్పనా, అదే సంఘానికి, సంఘంలో ఒకవేళ ప్రయోజనకరంగా ఉన్నవారిని ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. సంఘంలో నీకు ప్రభు ఏ పాత్ర ఇచ్చాడో ప్రభు వచ్చేంతవరకు ఆ పాత్రలను కొనసాగుదుగాక. నాకు బరకాలు వేసే పని ఇచ్చాడండి దేవుడు, అంతకంటే దేవునికి స్తోత్రం. కుర్చీలు వేసే పని ఇచ్చాడని, అంతకంటే దేవునికి స్తోత్రం. సేవకులు వచ్చేలాగా మైకి పెట్టే పని నాకే ఇచ్చాడని దేవుడు, అయితే దేవునికి స్తోత్రం. సేవకులు వచ్చేదో అప్పటికల్లా పాటలు పాడే కృప దేవుడు నాకు ఇచ్చాడు, అయినా దేవునికి స్తోత్రం. నీకు అప్పగించిన పని అది ఏదైనా కొంచెంలో నమ్మకంగా ఉండు, దేవుడు నీకు ఇంకా అత్యధికమైన కృపనిస్తాడు. ఆమెన్. కానీ ఆ పనిలో మనం నమ్మకంగా లేకపోతే ప్రభు ఏం చేస్తానన్నాడు? రాత్రి కల్లోకి వచ్చి, బాబు నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు దిక్కు అని అంటాడా? అని అండ ఏం చేస్తాడు? అమ్మ సువార్తమ్మ నువ్వు రెస్ట్లోకి వెళ్ళి కొద్దిసేపు, నేను ఎవరికి అప్పగింతాను? ఇప్పుడు పరంజ్యోతి అమ్మకి అప్పగింతాను. ఎవరన్నా ఉన్నారండి? దేవుని స్తోత్రం. సువార్తమ్మ లేకపోవడం మంచిది. అప్పుడు సువార్తమ్మ దగ్గర నుంచి తీసేసి ఎవరికి ఇస్తాడు? పరంజ్యోతి అమ్మకి ఇచ్చేస్తాడు. అప్పుడు మనకు అప్పుడు వరకు ఏమనుకుంటాం? ఖచ్చితంగా ప్రారంభ పాట సువార్తమే పాడేది. ఇప్పుడు ప్రారంభ పాట ఎవరు పాడతలేదు. నిజంగా ఎంత అవమానం అండి అది, నిజంగా ఎంత అవమానం అది. అంటే ప్రభు ఏం చేశాడు? నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే ప్రభు ఏం చేశాడు? దాన్ని ఇంకొకరికి అప్పగించేశాడు. మనం ఏమనుకుంటాం? వెళ్దామలే, ఇంకా పాటలే చేస్తున్నారు, వెళ్దామలే, ఇంకేం చేస్తున్నారు, ఇంకా ఆరాధన స్టార్ట్ అవ్వలేదు అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మీరు త్వరగా రండి. ప్రభు మీకు ఏం అప్పగించాడు ఆ పనిలో మీరు బాధ్యతగా ఉండండి. ఖచ్చితంగా తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మన ద్వారా సంఘం పాడవకూడదు. మన ద్వారా సంఘం ఏమవ్వకూడదు? పాడవకూడదు. సంఘమును పాడు చేసిన ఎడలా ఏమన్నాడు? దేవుడు వారిని పాడు చేస్తాడు. ఆయన పాడు చేస్తే ఎంతలా పాడు చేస్తాడు? కాబట్టి ఆ భాగంలోనికి మీరు ఎవ్వరు వెళ్ళకుందురుగాక. సంఘాన్ని మన వల్ల సంఘానికి ప్రయోజనం కలిగితే, చివరిగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఈ భాగంలోని మీరు ఎవ్వరు వెళ్ళకుందురుగాక. ఈ భాగంలోని మీరు ఎవరు వెళ్ళొద్దు. 2వది చదవండి, 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం, ఇలాగున క్రీస్తు సేవకులు మరియు గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్ములను భావింపవలను, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు ఆది దేవునికి స్తోత్రం. మీరు నమ్మకంగా ఉండండి. సంఘంలో ఎలా ఉండండి? నమ్మకంగా ఉండండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? కిందకి చదవండి. ఇప్పుడు 9వ వచనం. 9వ వచనం ఎలా ఉంది? డైరెక్ట్గా ఇలా చదివేయండి. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు మిమ్మల్ని ఎలా చేస్తాడు? ఒక వేడుకగా చేస్తాడు. ఎంతమందికి ఆశ ఉంది నేను వేడుకగా ఉండాలని? ప్రభు నిన్ను వేడుకగా చేయనుగాక. ప్రభు వేడుకగా చేస్తాడు. కాబట్టి మీకు అప్పగించిన పనులు ఎలా ఉండండి? నమ్మకంగా ఉండండి. ఎవరైనా నా ఆలయమును పాడు చేసిన ఎడల వాడిని దేవుడు పాడు చేస్తాడు. అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం ఏంటంటే, అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండమని దేవుడు అత్యధికంగా హెచ్చిస్తాడు. నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండండి. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. అప్పగించిన మంద దావీదు తండ్రి అప్పగించాడు, కానీ మంద విషయంలో ఎలా ఉన్నాడు? అతను
నమ్మకంగా ఉన్నాడు. ఎలుగుబంటి వచ్చింది కానీ ఏం చేయలేదు, పారిపోలేదు. సింహం వచ్చింది, పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. అతను అప్పగించిన మందను అతను ఏం చేశాడు, నమ్మకంగా కాపాడాడు. యుద్ధానికి అన్నల దగ్గరికి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ మందను అర్ధాంతరంగా వదిలేకుండా ఏం చేశాడు, వేరొక కాపరికి అప్పగించేలాడు. అంటే అర్థం ఏంటి, నమ్మకత్వం. ఇలా నమ్మకంగా ఉన్నాడు దావీదు. ఆ నమ్మకత్వాన్ని ఎవరు చూశారు, మనుషులు గుర్తించలేదు కానీ దేవుడు గుర్తించాడు. అన్నలు ఏమన్నారు, ఆ మందను ఎక్కడ వదిలేసావు, ఎవరి వశం చేసితివి అని అన్నారు. కానీ అతని నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. తగిన టైం వచ్చింది, ఎలా అన్నాడు, నేను నిన్ను కోరుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను కోరుకుంటున్నాడు. ఎలా అన్నాడు, గొర్రెల దొడ్డులోంచి నేను నిన్ను పిలిచితిని, ఇక్కడి నుంచి నువ్వు గొర్రెలు మేపొద్దు. మరి ఏం మేపమంటావు ప్రభు అంటే ఆయన అన్నాడు, నా ప్రజలని ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఏలాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వేడుకగా చేశాడా లేదా? అప్పుడు వరకు దావీదు ఎక్కడున్నాడు, అరణ్యంలో ఉన్నాడు, గొర్రెల మధ్యలో. దేవుడు ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు, సింహాసనం మీద తీసుకొచ్చాడు, వేడుకగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎక్కడ ఉండిపోతున్నాం అని అనుకోకండి. తగిన టైం వచ్చినప్పుడు ఆయన నిన్ను వేడుకగా చేస్తాడు. ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. ఏంటోనండి ఈ మధ్యలో అందరూ మాకేమైపోయారు, శత్రువులు అయిపోయారండి. అందరూ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, తొక్కేద్దామని అనుకుంటున్నారండి. మీరు ఏం భయపడితే ఎవరు నిన్ను తొక్కలేరు. దేవుడు మనకి ద్వారాలు తెరిస్తే, యెషయా గ్రంథం 22:22 అంటాడు, ఆయన ద్వారం తెరిస్తే ఎవ్వరూ ఆ ద్వారాన్ని ముయ్యలేరు, ఆయన మూస్తే ఎవ్వరూ తెరవలేరు. ఓ మాట చెప్పనా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్నెవ్వరూ తగ్గించలేరు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఎవరో నిన్ను అంతమాన అలాగనేస్తున్నారు ఇలా అనేస్తున్నారని ఎవరి గురించి మీరు ఆలోచించొద్దు, ఎవరి మీద నువ్వు లక్ష్యం పెట్టుకోవద్దు. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. మొర్దెకైని లేకుండా చేద్దాం అనుకున్నాడు హామాను. కానీ దేవుడు ఏం చేశాడు, ఏ హామాన్ అయితే మొర్దెకైని చంపాలనుకున్నాడో ఆ మొర్దెకైని దేవుడు తగిన టైం వచ్చింది ఆ రాజ్యానికే ప్రధానమంత్రి చేశాడు. దేవునికి స్తోత్రం. హామాను చంపాలనుకున్నాడు కానీ దేవుడు ఆ కుట్రను ఎలా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు కదా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దానియేలుని చంపాలనుకుని కుట్ర పడినారు మనుషులు, కానీ దేవుడు దాన్ని ఎలా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి ఎవరిని మీద ఏడ్చినేలా అనుకోండి. దేవుని స్తోత్రం. మీ ఏడుపులేమా ఆశీర్వాదాలు. అలా రాయకండి గేట్ల మీద గట్ట. చాలామంది అలా బండ్ల వెనకాల ఏం రాస్తున్నారు, మీ ఏడుపులే మా దీవెనలు అంటే. వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఏడుపులు తగులుతాయని అనుకుని వారు వేరేగా రాస్తున్నారు. కానీ మీరు ఎవరు అలా రాయకండి. దేవునికి స్తోత్రం. అన్నీ ప్రభు చూస్తున్నాడు. ఏ మనుషులు మిమ్మల్ని తగ్గించాలనుకుని ఎవ్వరు మిమ్మల్ని తగ్గించలేరు. తగిన టైం వస్తుంది. గొర్రెల దొడ్డులోంచి దావీదుని పిలిచి సింహాసనం మీద వేడుకగా కనుపరిచినట్లుగా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఉదయము అస్తమయం వరకు, కోత ముగిసేంత వరకు ఆ పొలంలోనే మీరు నిలిచి ఉండండి, ఆ సంఘంలోనే మీరు నిలిచి ఉండండి. ఇక్కడికి రావడం మంచిది, ఎందుకంటే ఆయనను వింటారు. ఇక్కడ కూర్చోవడం మంచిది, ఆయనను మీరు చూస్తారు. ఇక్కడ మీరు నిలకడగా ఉండడం మంచిది, ఎందుకంటే ఆయన మీకు ఆహారం పెడతాడు. ప్రభుకి స్తోత్రం. ఆహారం పెట్టలేని వారు, ఆహారం కాని వాటి కొరకు ఎంతవరకు మీరు ఏం ఖర్చు పెట్టిరి, రోకలను ఖర్చు పెట్టిరి. ఆహారం కాని దానికి లక్షలు తగలేసాం ఒకప్పుడు. ఆహారం కాని దానికి మీరు రోకలు ఖర్చు పెట్టిరి. మీరు ఏ రోకలు చెల్లించవలసిన పని లేదు. చక్కగా వాక్యమేనండి, మీరు అభివృద్ధి పొందండి. అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. కాబట్టి నమ్మకమైన కాపరులు యోగ్యులని చెప్తారు తప్ప అవమానపరచరు. అవమానపరుస్తున్నారు అని అంటే, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే అక్కడ ఉంటారా అసలు? చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే ఒక్క నిమిషాన్ని ఉంటారా? కానీ ఇంకా నిన్ను యేసు ప్రభులో కలిగిన స్థితిని ఇంకా నీకు దాస్తూ నువ్వు ఇంకా యోగ్యుడవు కాదు, నువ్వు ఇంకా పాపివి అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే నిన్ను వారు అవమానపరుస్తున్నారు. అవమానపరిచే వారి దగ్గర నుంచి దేవునికి విడుదల దయచేయనుగాక. రైట్, తల వంచండి ప్రార్థన. ఈ ఉదయకాలం ప్రభు నన్ను దర్శించారు. ఉదయకాలం ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు. ప్రభు నిన్ను చూస్తున్నారు. ఆయన నీ అక్కర్లు ఎరిగినవాడు. రూతుకున్న లోటు ఆయనకి తెలుసు, రూతుకున్న ఆ బాధ ఆయనకి తెలుసు. అందుకే బోయాజు చెప్తున్నాడు, పనివారులారా, ఆమె దీనురాలు, ఆమెకి కావలసినవి, జీవానికి భక్తికి కావలసినవి ఏరుకొనుటకు పొలంలోనికి వస్తుంది. ఆమెను మీరు అవమానపరచకండి, ఆమెను మీరు గద్దించకండి, ఆమె ఏరుకొనివ్వండి అని బోయాజు తన పనివారికి చెప్పినట్లుగా వారు నమ్మకమైన కాపర్లు గనుక అవమానపరచలేదు, గద్దించలేదు. పనులు ఏరుకుంది, వాటిని దొల్లగొట్టగా విస్తారమైన గోధుమలు, ఆ తూమెడు ఎవలలు పట్టుకొని సంతోషంతో తన అత్త ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా ఈ పొలము సంఘములో ఆహారం ఉంది, ఆ వాడలో ఆహారం ఉంది, ఆ మేడగదిలో సామాగ్రి కలిగిన మేడగది, జీవానికి భక్తి కావలసినవన్నీ సంఘంలో ప్రభు పెట్టాడు. నువ్వు వస్తున్నావు,
ఇక్కడ నిలబడుతున్న సేవకుడు నువ్వు యోగ్యుడు అని చెప్తున్నాడు. నిన్ను బెదరగొట్టడం లేదు, నిన్ను అవమానపరచడం లేదు, నిన్ను గద్దించడం లేదు, నిన్ను తప్పిపోయేటట్లుగా చేయడం లేదు. ఒక నమ్మకమైన కాపరిని దేవుడు ఇక్కడ నియమించాడు. ప్రభువా, మీరు ప్రేమించి మాకు ఇచ్చిన నమ్మకమైన కాపరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన నమ్మకమైన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఫిలదెల్ఫియా వంటి సంఘపు అనుభవం కలిగిన సంఘాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. లవోదిక సంఘపు అనుభవం నుంచి మీరు మమ్మల్ని విడిపించారు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇక్కడ తీసుకొని కూర్చుని పెట్టారు మీ మాటలు వినడానికి. మమ్మల్ని ఇక్కడ కూర్చోమంటున్నారు మిమ్మల్ని చూడడానికి. ఇక్కడే నిలిచి ఉండని చెప్తున్నారు నాయన. మీరు మాకు ఆహారం పెడతానని చెప్తున్నారు. ఏమాత్రం కదిలిపోకుండా ఉదయకాలం వచ్చిన మేము అస్తమం నుంచి కోత ముగిసేంత వరకు, ప్రభువా నువ్వు వచ్చేంత వరకు ఐతుకు వల్ల బయటకు చూసి బయటకి మేము పడిపోకుండా స్థిరముగా అంతము వరకు స్థిరముగా నిలిచే కృప మాకు దయచేయండి. తగిన కాలం వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావు. తగిన సమయం వచ్చినప్పుడు దావీదుని గొర్రెల దొడ్డులో నుండి మీరు ఎలా పిలిచారో, అనేకులు అతన్ని ఎలా వేడుకగా చేశారో, తగిన కాలం వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని వేడుకగా చేస్తానన్నావు. ప్రభా, మీరు మాకు అప్పగించిన పనులు నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయండి. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఇక్కడ ఉన్న సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఈ సంఘము ద్వారా మీరు వెల్లడిపరుస్తున్న యోగ్యమైన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా నాయన, మీ సేవకుని మీరు వాడుకొని నడిపిస్తున్న తండ్రి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కుటుంబం ద్వారా సంఘము ద్వారా ఈ 3 రోజుల కూడికలు జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ, ఉదయకాలపు కూడికలు మీరు తోడుగా ఉన్నారు. అలాగే నా తర్వాత నిలబడబోతున్న మీ సేవకులు కూడా మీ సమృద్ధి అయిన నడిపింపునిచ్చి మరిన్ని సంగతులు మాకు నేర్పించమని సంఘానికి, అలాగే ఈ మౌత్ శబ్దం ద్వారా వింటున్న నీ పిల్లల అయిన వారందరికీ, అలాగే లోకంలో ఉన్న వారందరికీ కూడా, మిమ్మల్ని ఎరగని వారందరికీ కూడా రక్షణార్థంగా మిగిలిన కూడికలన్నీ కూడా జరిగించమని, సమస్తం మహిమ ఘనత ప్రభావం మీరు పొందినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ పిల్లలందరికీ నీ కృప కలుగునుగాక, మీరు వచ్చేంత వరకు నీ పిల్లలు స్థిరముగా ఉండే కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామను స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన వాక్య తలంపులు అందించిన దైవజనులు సత్యప్రసాద్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాము. రూతు అక్కడికి రావటం చాలా మంచిది అని, ఆ పొలంలోనికి రావటం చాలా మంచిది. మీరు కూడా ఇక్కడికి, మనం కూడా ఇక్కడికి రావటం చాలా మంచిది అని, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఏం దొరుకుతుందో